నేరేటివ్ థింకింగ్, మనం ఎలా ఆలోచించాలో అవతలి వాళ్ళు డిసైడ్ చేయటం. ఇందులో ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి రాజులు, భారతదేశం మీద దండయాత్రలు చేసినటువంటి రాజుల గురించి పాఠ్యపుస్తకాలు ఏం రాసేవాళ్ళు? పృథ్వీరాజ్ సాధించిన విజయాన్ని రాసేవాళ్ళు కాదు. కానీ మహమ్మద్ గోరి 17 సార్లు దండయాత్ర చేసి ఈ దేశం మీద చివరికి ఆక్రమించుకున్నాడు, అతను ఒక వీరుడు అని రాసేవాళ్ళు. అట్లాగే ఈ దేశం మీద ఉన్నటువంటి, ఈ దేశం మీదకి దండయాత్ర చేసి గుళ్ళు ధ్వంసం చేసి సంస్కృతి నాశనం చేయాలనుకున్నటువంటి బాబరు, అక్బర్లు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మహాశక్తివంతులు. మన దేశంలో ఉన్నటువంటి రాజుల మధ్య కొట్లాడుకోవడం వలన వాళ్ళు ఇక్కడ విజయం సాధించారని చెప్పారు. కానీ మన రాజులు వాళ్ళని ఎదిరించి తరిమి కొట్టినటువంటి రాయలేదు. అది ఎందుకు అని కనుక ఈ పుస్తకాలు రాసినటువంటి ఎన్సీఆర్టీకి కీలకమైనటువంటి రచయితలైనటువంటి కమ్యూనిస్టుల్ని అడిగామంటే, అలా రాస్తే కనుక అప్పటి నుంచినే చిన్నతనం నుంచినే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలు పెరుగుతారు, తద్వారా భవిష్యత్ తరాలు నష్టపోతాయని మేము అట్లా ముందు జాగ్రత్త చర్యతో రాశామని చెప్తారు. గతంలో అట్లా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి రచయితలు చెప్పినటువంటిది ఉంది. కానీ మరి అదే ఎన్సీఆర్టీలో హిందుత్వాన్ని ద్వేషిస్తా, హిందువులకు వ్యతిరేకంగా జరిగినటువంటిది ఒకటైతే ప్రొజెక్షన్ మరొక కోణంలో ఎట్ట రాశారు అంటే, గోద్రా అల్లర్లకు సంబంధించి హిందుత్వ నినాదంతో భారతీయ జనతా పార్టీ ఇట్లా చేసేటప్పటికి చివరికి ముస్లింల మీద దాడి జరిగింది, ఇస్లాం మీద దాడి జరిగింది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చిన పాఠ్యపుస్తకాలు మరి అప్పుడు భావితరాలకి అది నష్టం జరగదా? హిందువుల మీద ముస్లింలు కక్ష పెట్టుకునేటటువంటి విధంగా రాయడం తప్పు కాదా? రాసేశారు పుస్తకాల్లో ఎన్సీఆర్టీ వాళ్ళు, ఎందుకంటే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు అక్కడ పుస్తక రచయితలు కావడం వల్ల. ఇప్పుడు వాటిని తొలగించడానికి ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత. పాఠశాల పాఠ్యపుస్తకాలు బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లో ముస్లింల హత్య, హిందుత్వ తదితర పదాలను, వాక్యాలను తొలగిస్తున్నట్టు జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఆర్టీ పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పులో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్టు ఎన్సీఆర్టీ తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపై ఎన్సీఆర్టీ స్పందించింది. పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్య పుస్తకాల తయారీకి దీంతో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇతర తరగతుల పుస్తకాలతో పాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో 2022 గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత 1000కి పైగా ఊచకోతకు బలయ్యారు, ఇందులో ముస్లింలు ఎక్కువ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్ని ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతి శాస్త్ర పుస్తకంలోని స్వతంత్రం నుంచి భారత రాజకీయాల చాప్టర్లో కొత్తగా ఆర్టికల్ 370 రద్దును జత చేశారు. 8వ చాప్టర్లో 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి, ఇది బీజేపీ హిందుత్వ వ్యాప్తికి దారితీసిందన్న వ్యాఖ్యలకు బదులు శతాబ్దాల నాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాల్ని మార్చేసిందని మార్చారు. ఇందులో హిందుత్వ పదాన్ని తొలగించారు.